హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇదైతే తిరుపతిలో ఒక సైడ్ రూట్ అండి. అంటే మంగళము అటు కరకంబాడి అటు వస్తాయండి రోడ్లు. అటు నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్ అండి ఇది. ఇక్కడైతే ప్రశాంతంగా అంత ట్రాఫిక్ ఉండదండి. ఈ రోడ్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. జర్నీ కూడా బాగా చేయొచ్చు. మరి రోడ్లో బజార్లో నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్లో నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది షాపింగ్లకి ఈ రోడ్లలో నుంచే వెళ్ళిపోతూ ఉంటారు. చుట్టుపక్కల విలేజ్లు వాళ్ళందరూ కూడా ఇటు నుంచి అన్ని రోడ్లు కలుస్తుందండి. సర్కిల్ దగ్గరకు వచ్చి అంటే జంక్షన్ చిత్తూరు, పలమనేరు, మదనపల్లి అటు బస్సులు వెళ్ళే బస్సులంతా కూడా జంక్షన్కి వెళ్ళి కలుస్తుందండి ఈ రోడ్డు. ఇటువైపు తిరుమలకి వెళ్ళేది, అటువైపు బజార్లు షాపింగ్లు అన్నీ 4 రోడ్లు కూడా దగ్గర కలుస్తుందండి ఈ రోడ్డు. అన్నీ ఇక్కడ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద షాపులు కూడా అన్ని రకాల షాపులు ఉంటాయి. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. కానీ జనాభా అయితే ఇటు తక్కువ అండి. అటు మరీ రోడ్లలో మెయిన్ రోడ్లలో నుంచి వెళ్ళాలంటే మాత్రం చాలా టైం పడుతుంది తిరుపతికి. ఇటైతే కొంచెం ఈజీ, అందుకనేసి వెళ్ళిపోతూ ఉంటారు అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు అందరూ కూడా. ఇటు పక్క చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, హాస్పిటల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ 24 అవర్స్ వర్క్ చేసే హాస్పిటల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇటు పక్క కూడా ఫ్రూట్స్ చూడండి, తాజా ఫ్రూట్స్. ఇటు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు, లాంగ్ జర్నీ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రూట్స్ తప్పనిసరిగా అన్ని రకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ వెజిటబుల్స్ కావాలనుకున్న వాళ్ళు ఆపి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇటువైపు అంటే రైట్ సైడ్ కూడా మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ చూపిస్తున్నామండి. ఇటు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కూడా నర్సరీలు ఉంటాయండి. నర్సరీలకు రావాలంటే ఇటు, లేదంటే తిరుపతికి అటుపక్క తిరుచానూరు రోడ్లోనే ఉంటాయండి నర్సరీలు. ఈ 2 దగ్గరలే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. మొక్కలు కావాలనుకుంటే ఎవరైనా నర్సరీలకు వెళ్ళాలంటే ఇటే ఉంటాయి తిరుపతి ఏరియాలో. ఇంకా అటు సైడ్ అంతా దొరకవండి మనకు. తిరుచానూరు దగ్గర నర్సరీలు, ఇంక ఇటువైపు కరకంబాడి మంగళంకి వెళ్ళే రూట్లో నర్సరీలు ఉంటేనే మనం మొక్కలు కలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ప్రతిరోజు మన లైవ్లో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా, ప్రతిరోజు 5 to 6 లైవ్ చేస్తున్నాను. మొక్కలు శుభ్రంగా పెట్టుకోండి, మొక్కలు గార్డెన్ బాగుంది, మొక్కలు బాగా పెంచుతున్నారు అని చెప్తున్నారు కదా. పెంచుతున్నాను. చెత్త చూడండి ఎంత చేరుతుందో. వానకి ఆకులంతా రాలిపోయి అక్కడక్కడే గట్టిగా అయిపోయినాయి. నిన్న పెద్ద వర్షం పడింది కదా, లైవ్లో చూపెట్టాను కదా. అందుకని ఇదంతా చెత్త అంతా నిండుకొని ఉంటే అదంతా క్లీన్ చేస్తున్నాను. వీలైనంతవరకు కొద్దిగా చిమ్ముదాము అని 10 గంటలకు వచ్చానండి పైకి ఈరోజు మార్నింగ్. ఎండ ఉండి ఎండ వస్తుంది. కొద్దిసేపు ఈ చిన్న మొక్కల దగ్గర అంతా చిమ్మాను. కొన్ని తొట్టిల్లో గడ్డంతా పేరుకుపోయి ఉంటే వచ్చేస్తుంటే అదంతా తీసేసానండి. రోజు కొద్దిగా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకే రోజు అంతా చేయలేనండి. ఇదిగోండి ఇలా వంగి క్లీన్ చేసి గడ్డి అంతా తీస్తూ ఉండాలి. శుభ్రంగా పెట్టాలంటే ఎక్కువసేపు చేయలేను. నీడుంటే స్టూల్ వేసుకొని కూర్చొని క్లీన్ చేస్తాను. ఎండ ఉంది కాబట్టి ఇంకా వీలు పడలేదండి. వంగి చకచక చిమ్మేసి దాని తర్వాత క్లీన్ చేద్దాంలే. అటుపక్క గడ్డి అదంతా నా వెనక నాకు రైట్ సైడ్ ఉన్నాయి చూడండి 2 తొట్లు, అంటే బ్యాగులు, గ్రో బ్యాగులు, వాటిలంతా గడ్డి వచ్చేసిందండి. ఒకటైతే సంపంగి మొక్క పెట్టున్నాను, ఒకటైతే గడ్డి అండి. ఆ చిన్న తొట్టిలో సంపంగి మొక్క ఉంది. అదిగోండి వెనకల చిన్న తొట్టి నల్లది కనిపిస్తోంది కదా, దాంట్లో సంపంగి మొక్క పెట్టాను. ఈ పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టిందంతా ఎండిపోయిందండి. వీళ్ళు పనిచేసే వాళ్ళంతా సిమెంట్ అదంతా వేసి మొత్తం ఎండిపోయింది. దీన్ని తీసి ఇంక ఈ బ్యాగ్లో పెడదాము అనుకుంటున్నాను. గార్డెన్ వర్క్ చేస్తూ ఉంటే ఎంతైనా చెయ్యాలనిపిస్తుందండి. అలాగే శుభ్రంగా కూడా ఉంటుంది. రోజు మనం దాన్ని క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా ఉంటే మొక్కలు కూడా ప్రశాంతంగా ఉంటాయండి. నీట్గా వాటికి పాలన ఇస్తూ ఉంటే అవి కూడా బాగా పెరుగుతాయండి, గ్రీనరీగా తయారవుతాయి. ఇంకా మన గార్డెన్ అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండొచ్చండి. వర్క్ అయితే అయిపోయింది కదా, హౌస్ వర్క్. ఇటు పక్క వాళ్ళు కూడా కట్టేశారు. మన ఇంటికి వెనక వైపు అయితే కడుతున్నారండి. దాంతో మనకి ఇబ్బంది లేదు, అంత డస్ట్ అయితే రాదు. ఇంకా గోడలు లేసిపోయినాయి, చూపెడుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు. లైవ్లో అయితే ప్రతిరోజు చూపిస్తున్నాను ఆ హౌస్ని. అటు వెళ్ళినప్పుడంతా కనిపిస్తూ ఉంటుంది ఆ హౌస్. ఇదిగోండి ఎంత చెత్తో చూడండి, ఏమీ లేనట్టే ఉండింది.
చిమ్మితే ఎంత చెత్త వచ్చిందంటే ఒక బకెట్ నిండిపోయిందండి చెత్త అంతా కూడా. కొన్ని తొట్టుల్లో గడ్డి ఎక్కువ పెరుగుండేదంతా క్లీన్ చేసేసాను. ఈ బ్లాక్ గ్రో బ్యాగుల్లో మాత్రం కటింగ్ ప్లేయరో లేదో చాకో ఎత్తుకొని నీట్గా తీయాలండి. చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి గార్డెన్ వరకు. చేయకపోతే అలాగ వదిలేస్తూ ఉంటాం. ఈ చిన్న చీపురుతో అస్సలు వంగి చిమ్మలేకపోతున్నానండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.